హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఆకాశానంటే పందిరి, కండ్ల పండగగా అలంకరించిన పూల తోరణాలు, ఎక్కడ చూసినా పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న అతిథులు. ఆ కళ్యాణ మండపం ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. అదొక సామాన్యమైన పెళ్లి కాదు, దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆదిత్యవర్మ వివాహ వేదిక అది. ఆదిత్యవర్మ వయసు 28 సంవత్సరాలు, 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, ఎవరినైనా ఇట్టే ఆకర్షించే వ్యక్తిత్వం. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా అతని కళ్ళల్లో ఎప్పుడొక రకమైన వెలితి, ప్రశాంత కోసం వెతుకులాట కనిపిస్తుంది. అతనికి వ్యాపారం అంటే ప్రాణం, కానీ బంధాలు అనుబంధాలు అంటే అంతకంటే ప్రాణం. చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోయిన ఆదిత్య తన తాతయ్య రఘుపతివర్మ పెంపకంలో పెరిగాడు. తాతయ్య అంటే అతనికి దైవంతో సమానం. తాతయ్య కోరిక మేరకే తన వ్యాపార భాగస్వామి కూతురైన స్నేహను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఆదిత్య. కానీ ఆదిత్య మనసులో ఎక్కడొక మూల ఈ పెళ్లి పట్ల అసంతృప్తి ఉంది. స్నేహ అందమైందే, కానీ ఆమెకు డబ్బు హోదా అంటే ఉన్న పిచ్చిది. సామాన్ల పట్ల ఆమె చూపే చులకన భావం ఆదిత్యకి మాత్రం నచ్చవు. అయినా కేవలం తాతయ్య సంతోషం కోసం తన అయిష్టాన్ని దిగమింగుకొని పీటల మీద కూర్చోడానికి సిద్ధమయ్యాడు. ఉదయం 4 గంటలు. సిరి ఇల్లు నగర శివర్లలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలారం మోగింది. వెంటనే లేచి కూర్చుంది సిరి. ఆమె వయసు 22. కల్మషం లేని నవ్వు, చామంచాయి రంగు, విశాలమైన కళ్ళు. సిరి అందం అలంకరణలో లేదు, ఆమె అమాయకత్వంలో, కష్టపడే తత్వంలో ఉంది. సిరి తండ్రి గత 3 ఏళ్లుగా పక్షవాతంతో మంచాన పడ్డాడు. తల్లికి కంటి చూపు సరిగ్గా లేదు. కుటుంబ భారం మొత్తం సిరి లేత భుజాలపై పడింది. పగలు కాలేజ్కి వెళ్తూ, రాత్రిపూట సెలవు దినాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో క్యాటరింగ్, డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈరోజు నగరంలోని ఒక అతిపెద్ద పెళ్లికి డెకరేషన్ చేసే కాంట్రాక్టు వాళ్ళ కంపెనీకి వచ్చింది. ఆ పెళ్ళి మరెవరిదో కాదు, ఆదిత్యవర్మది. అమ్మ, నాన్నకు మందులు టేబుల్ మీద పెట్టాను, సమయానికి వేయించు, నాకు ఈరోజు పెద్ద ఫంక్షన్ ఉంది, రావడానికి రాత్రి అవుతుంది అంటూ తల్లికి చెప్పి పాత సైకిల్ తీసుకొని పనికి బయలుదేరింది సిరి. కళ్యాణ మండపం ఉదయం 8 గంటలు. మండపమంతా సందడిగా ఉంది. సిరి తన బృందంతో కలిసి పూల అలంకరణ పనిలో నిమగ్నమై ఉంది. ఒకవైపు పెళ్లి పనులు జరుగుతూ ఉండగా, మరోవైపు పెళ్లి కూతురు స్నేహ తన స్నేహితురాలతో కలిసి హడావిడి చేస్తుంది. స్నేహ వేసుకున్న నగలు, చీర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె కళ్ళల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. సిరి పనిలో మునిగిపోయి చేతిలో బంతిపూల దండతో వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో ఫోన్లో మాట్లాడుతూ అటుగా వస్తున్న స్నేహను సిరి గమనించలేదు. ఇద్దరు అనుకోకుండా ఢీకొన్నారు. సిరి చేతిలో ఉన్న పూల బుట్ట కింద పడి కొన్ని పూలు స్నేహ ఖరీదైన పట్టుచీర మీద పడ్డాయి. అంతే, స్నేహ అహంకారం పడగ విప్పింది. ఏ బ్లడ్డీ ఇడియట్, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావే అంటూ గట్టిగా అరిచింది స్నేహ. మండపంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అటువైపు చూశారు. సిరి భయంతో వణికిపోయింది. క్షమించండి మేడం, నేను చూసుకోలేదు అంటూ తల వంచుకొని క్షమాపణ అడిగింది సిరి. చూసుకోలేదా? ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా నీకు? నీ బతుకంత కష్టపడినా దీన్ని అంచును కూడా కొనలేవు. ఏక్దం రోడ్డు మీద అడుక్కునే దానిలా ఉన్నావు. ఎవరా దీన్ని ఇక్కడికి రాణించింది? సెక్యూరిటీ, గెట్ హర్ అవుట్ అని రౌద్రంగా అరిచింది స్నేహం. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్లీజ్ మేడం, నన్ను పనిలోంచి తీసేయకండి. నా కుటుంబం నా మీదే ఆధారపడి ఉంది. నా తండ్రి మంచాన పడ్డాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు అని 2 చేతులు జోడించి ప్రాధేయపడింది. కానీ స్నేహ కనకరించలేదు. నీ కష్టాలతో నాకేంటి పని? యూ డర్టీ గర్ల్, నా పెళ్లి రోజు ఉదయాన్నే నా మూడు ఖరాబ్ చేశావు అంటూ సిరిని చేత్తో బలంగా నెట్టేసింది. సిరి వెనక్కి పడబోయి అక్కడే ఉన్న ఒక ఇనుప స్టాండ్కు తగిలి ఆమె నుదుటికి చిన్న గాయమై రక్తం కారింది. అయినా ఎవరూ ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. సరిగ్గా అప్పుడే మేడపై నుంచి కిందకు వస్తున్న ఆదిత్య
ఈ దృశ్యాన్ని మొత్తం చూశాడు. అతని రక్తం మరిగిపోయింది. తప్పు చేయకపోయినా ప్రాధేయపడుతున్న ఒక పేద అమ్మాయిని తన కాబోయే భార్య స్నేహ అంత క్రూరంగా అవమానించడం చూసి అతని మనసు వికలమైంది. సిరి కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లు, ఆమె నిస్సహాయత ఆదిత్య గుండెను తాకాయి. స్నేహ అందం వెనుక ఉన్న రాక్షసత్వం అతనికి స్పష్టంగా అర్థమైంది. డబ్బు ఉందని ఇంత అహంకారమా? తోటి మనిషిని మనసులా చూడలేక ఈమెతో నేను జీవితాన్ని ఎలా పంచుకోగలను అని ఆదిత్య మనసులో తీవ్రమైన సంఘర్షణ మొదలైంది. ముహూర్త సమయం ఉదయం 11:30 గంటలు. పెళ్లి సమయం ఆసన్నమైంది. పండితులు మంత్రాలు చదువుతున్నారు. సన్నాయి మేళం మారుమోగుతుంది. ఆదిత్య పెళ్లి దుస్తుల్లో మండపం మీద కూర్చున్నాడు. అతని ముఖంలో సంతోషం లేదు, ఒక నిశ్చలమైన గంభీరత ఉంది. తాతయ్య రఘుపతి వర్మ ఆనందంగా ఆదిత్య పక్కన నిలబడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. స్నేహను పెళ్లి కూతురి గెటప్లో మండపం మీదకు తీసుకొచ్చారు. ఆమె నవ్వుతూ అందరికీ అభివాదం చేస్తూ వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంది. ఆదిత్య కనీసం ఆమె వంక చూడలేదు. అతని చూపులన్నీ మండపానికి దూరంగా ఒక మూల స్తంభం చాటున నిలబడి ఉన్న సిరి మీదే ఉన్నాయి. సిరి నుదుటి మీద రక్తం తుడిచేసుకొని ఒక చిన్న బ్యాండేజ్ వేసుకుని ఉంది. ఆ ముఖం పాడిపోయి ఉంది. కళ్ళల్లో ఇంకా కన్నీటి ఛాయలు ఉన్నాయి. అయినా సరే చేతిలో పూల పళ్ళెం పట్టుకొని తన విధి నిర్వహిస్తుంది. తన్ను అంతలా అవమానించినా ఎదురు చెప్పలేని ఒక పేదరికపు నిస్సహాయత ఆమె కళ్ళలో కనిపిస్తుంది. పండితులు ఆదిత్య చేతికి మంగళసూత్రాన్ని అందించారు. నాయన ఆదిత్య, ముహూర్త సమయం అవుతుంది. అమ్మాయి మేల్లో మాంగళ్యధారణ చెయ్యి అని పండితులు చెప్పారు. తాతయ్య ఆనందంగా ఆదిత్య భుజం తట్టి కట్టు నాన్న అని అన్నాడు. ఆదిత్య నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని చేతిలో 3 ముళ్ళ బంధానికి ప్రతీక అయిన మంగళసూత్రం ఉంది. స్నేహ సిగ్గుపడుతూ తల వంచుకుంది. మండపంలో ఉన్న వేలాది కళ్ళు ఆదిత్య వైపే చూస్తున్నాయి. కెమెరా ఫ్లాష్లు మెరుస్తున్నాయి. కానీ ఆదిత్య చేతులు ముందుకు కదల్లేదు. అతని మనసులో ఉదయం జరిగిన సంఘటన మెదులుతుంది. స్నేహ మాటలు, నీ బతుకంత కష్టపడినా దీని అంచు కూడా కొనలేవు. డర్టీ గర్ల్, ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. మరోవైపు ఆ మూలలో నిలబడ్డ సిరి రూపం. నన్ను పనిలోంచి తీసేయకండి మేడం, నాన్న మంచాన పడ్డాడు అని ఆమె ఏడ్చిన తీరు అతన్ని కలిచివేస్తుంది. ఆదిత్యకు ఒక విషయం స్పష్టమైంది. పెళ్ళి అనేది 2 శరీరాల కలయిక కాదు, 2 మనసుల కలయిక. కరుణ, జాలి, మానవత్వం లేని స్నేహను వివాహం చేసుకుంటే తన జీవితం నరకప్రాయం అవుతుందని అతనికి అర్థమైంది. తన హోదాకు తగింది కాకపోయినా మంచి మనసున్న అమ్మాయి తన జీవిత భాగస్వామి కావాలని అతను బలంగా నిర్ణయించుకున్నాడు. సడన్గా ఆదిత్య అడుగులు వెనక్కి పడ్డాయి. పీటల మీద నుంచి కిందకు దిగాడు. చేతుల మంగళసూత్రం అలాగే ఉంది. మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సన్నాయి మేళం ఆగిపోయింది. అందరి ముఖాల్లో ఆశ్చర్యం. ఆదిత్య, ఏం నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ముహూర్తం దాటిపోతుంది ఆందోళనగా అడిగాడు తాతయ్య. స్నేహ కూడా కంగారుగా తలెత్తి చూసింది. ఏమైంది ఆదిత్య అని అడిగింది. ఆదిత్య ఎవరికి సమాధానం చెప్పలేదు. అతని కళ్ళు ఒకే లక్ష్యాన్ని చూస్తున్నాయి. అతని అడుగులు స్థిరంగా ఒకే వైపు పడుతున్నాయి. వందలాది మంది బంధువులు, విఐపీలు, మీడియా వాళ్ళు అందరూ బిత్తరపోయి ఆదిత్య వైపు చూస్తున్నారు. ఆదిత్య నడుచుకుంటూ వెళ్ళి మండపానికి దూరంగా నిలబడి ఉన్న సిరి ముందు ఆగాడు. సిరి ఆశ్చర్యంతో ఆదిత్య వంక చూసింది. దేశంలోని అతిపెద్ద కోటీశ్వరుడు పెళ్లి కొడుకు తన ముందు వచ్చి ఎందుకు నిలబడ్డాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె చేతుల్లో ఉన్న పూల పళ్ళెం వణుకుతుంది. భయంతో ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. సార్, ఏమైనా కావాలా సార్ అని వణుకుతున్న స్వరంతో అడిగింది సిరి. ఆదిత్య ఏం మాట్లాడలేదు. సిరి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, నిజాయితీ అతన్ని కట్టిపడేశాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆదిత్య. అందరూ చూస్తూ ఉండగానే తన చేతిలో ఉన్న ఆ పవిత్రమైన మంగళసూత్రాన్ని సిరి మెల్లో వేసి వేగంగా 3 ముళ్ళు వేసేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ శ్వాస ఆగిపోయినంత పనైంది. మండపంలో సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం. తాతయ్య రఘుపతి వర్మ షాక్తో కుర్చీలో కూలబడిపోయాడు.
స్నేహ కోపంతో అవమానంతో రగిలిపోతూ కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సిరికి అసలు ఏం జరిగిందో అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. తన మెల్లో పడ్డ పసుపు తాడును, అందులో ఉన్న బంగారు తాళిబొట్టును చూసుకుని గట్టిగా ఏడ్చేసింది. చేతిలో ఉన్న పూల పళ్ళం కింద పడిపోయింది. ఏం చేశా సార్ మీరు? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు? నేను కేవలం ఒక పనిదాన్ని సార్ అంటూ గుండెలు బాదుకుంటూ రోధించింది సిరి. ఆదిత్య చాలా ప్రశాంతంగా, సున్నితంగా సిరి భుజాలు పట్టుకుని ఆమె కన్నీళ్ళు తుడిచాడు. నువ్వు పనిదానివి కాదు సిరి. ఈ క్షణం నుంచి ఈ ఆదిత్యవర్మ భార్యవి, ఈ సామ్రాజ్యానికి మహారాణివి అని దృఢమైన స్వరంతో చెప్పాడు. ఆ మాటలు మండపమంతా ప్రధ్వనించాయి. స్నేహ కోపంతో ఊగిపోతూ ఆదిత్య ముందుకు వచ్చింది. మండపంలో వాతావరణం నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. ఎవరు ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా శిలాప్రతిమల్లా మారిపోయారు. సిరి మెల్లో తాళి కట్టిన ఆదిత్య ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఒక దృఢమైన నిశ్చయం మాత్రమే ఉంది. కానీ ఆ క్షణంలో అక్కడ ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఆ అగ్నిపర్వతం పేరే స్నేహ. హౌ డేర్ యూ ఆదిత్య, హౌ డేర్ యూ అంటూ కళ్ళు ఎర్రబడగా అరుచుకుంటూ ఆదిత్య ముందుకు వచ్చింది స్నేహ. ఆమె చేతులు కోపంతో వణుకుతున్నాయి. నన్ను, నా కుటుంబాన్ని ఇంతమంది ముందు అవమానిస్తావా? నా స్థాయి ఎక్కడా? ఈ రోడ్డు మీద అడుక్కునే దాని స్థాయి ఎక్కడా? ఈ దరిద్రాలి కోసం నన్ను కాదంటావా అంటూ సిరిని చూసి అసహ్యంగా ఉమ్మివేసినంత పనిచేసింది. సిరి భయంతో వణికిపోతూ ఆదిత్య వెనక్కి నక్కింది. తన వల్ల ఇంత పెద్ద గొడవ జరుగుతుందని, ఆ కోటీశ్వర్ల మధ్య తను నలిగిపోతున్నానని ఆమెకు అర్థమవుతుంది. ఆదిత్య స్నేహ కళలోకి సూటిగా చూశాడు. అతని చూపుల్లో కోపం కంటే జాలి ఎక్కువగా ఉంది. స్థాయి, స్థాయి అంటున్నావు కదా స్నేహ, ఏంటి నీ స్థాయి? నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ తండ్రి ఆస్తి, నువ్వు వేసుకున్న ఈ ఖరీదైన బట్టలు, ఇవేనా నీ స్థాయిని నిర్ణయించేది? ఉదయం ఈ అమ్మాయిని నువ్వెంత దారుణంగా అవమానించావో నేను కళ్ళారా చూశాను. తప్పు లేకపోయినా చేతులు జోడించి ప్రాధేయపడుతున్న ఒక నిస్సహాయరాల్ని కాలి కింద చెప్పులా తీసిపరేశావు. డబ్బు ఉందన్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన నీకు దయాకరణ, తోటి మనిషిని గౌరవించే సంస్కారం లేవు. అలాంటి నువ్వు ఈ ఆదిత్యవర్మ భార్యగా నా ఇంటి మహాలక్ష్మిగా అడుగుపెట్టే అర్హత కోల్పోయావు. అందుకే నిన్ను కాదని కల్మషం లేని ఈ సిరిని పెళ్లి చేసుకున్నాను అని స్పష్టంగా గంభీరంగా చెప్పాడు ఆదిత్య. ఆ మాటలకు స్నేహ తండ్రి ప్రకాష్ ముందుకు వచ్చాడు. ఆదిత్య, నా కూతుర్ని అవమానించి చాలా పెద్ద తప్పు చేశావు. నా వ్యాపార మద్దతు లేకపోతే నీ కంపెనీ ఏమవుతుందో నీకు తెలుసు కదా. రేపటికల్లా నేను రోడ్డు మీదకు లాగుతాను. ఈ పెళ్లి చెల్లదని ప్రకటించి నా కూతురికి క్షమాపణ చెప్పు అని బెదిరింపు ధోరణిలో అన్నాడు. ఆదిత్య పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వెలిసింది. ప్రకాష్ గారు, నా సామ్రాజ్యాన్ని నేను నా స్వంత కృషితో, నా తాతయ్య ఆస్తులతో నిర్మించుకున్నాను. మీ మద్దతుతో నేను ఎదగలేదు. నా మద్దతుతో మీరు నిలబడ్డారనే నిజం మర్చిపోకండి. నా వ్యాపారాన్ని నాశనం చేయటం మీ తరం కాదు. ఇక క్షమాపణ అంటారా? తప్పు చేసిన మీ అమ్మాయిని క్షమాపణ అడగమనండి. నేను అడగను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అని తేల్చి చెప్పేశాడు. అవమాన భారంతో ప్రకాష్, స్నేహ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆదిత్య తాతయ్య రఘుపతి వర్మ నెమ్మదిగా నడుచుకుంటూ ఆదిత్య దగ్గరకు వచ్చాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఏం చేశావురా ఆదిత్య? ఈ తాతయ్య పరువు మొత్తం గంగలో కలిపేశావు కదరా. మన ఆస్తి ఏంటి? మన వంశం ఏంటి? ఎక్కడో డెకరేషన్ చేసుకుని ఈ పిల్ల మన ఇంటి కోడలేంట్రా? ఈ సమాజానికి నేనేమని సమాధానం చెప్పాలి అంటూ గుండె పగిలేలా రోధించాడు. ఆదిత్య వెంటనే వెళ్ళి తాతయ్య పాదాలకు నమస్కరించాడు. నన్ను క్షమించు తాతయ్య. నేను నీ మాట జవదాటను అని నీకు తెలుసు. కానీ స్నేహ లాంటి రాక్షసిని పెళ్లి చేసుకుంటే నా జీవితం, మన ఇల్లు నరకం అవుతుంది. నువ్వెప్పుడు ఒక మాట చెప్పేవాడివి, ఇంటికి వచ్చే కోడలు గుణవతి అయితే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది అని. ఈ సిరి పేదరాలే కావచ్చు, కాంతన తల్లిదండ్రుల కోసం
రాత్రింబవళ్ళు కష్టపడి బాధగల కూతురు, కల్మషం లేని మనసున్న పిల్ల. నాకొక వ్యాపార భాగస్వామి వద్ద తాతయ్య. ఒక మంచి జీవన సహచారి కావాలి. దయచేసి నన్ను అర్థం చేసుకోం అంటూ తాతయ్య చేతులు పట్టుకుని బతిమలాడడం. రఘుపతి వర్మకు తన మనవడి మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆదిత్య ఏ పని చేసినా 100 సార్లు ఆలోచించి చేస్తారని ఆయనకు తెలుసు. సిరివంక ఒకసారి చూశాడు. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. భయంతో ముడుచుకుపోయి ఉన్న ఆమెను చూస్తే ఆయనకు కూడా కొంత జాలి వేసింది. అయినా మనసు పూర్తిగా అంకరించక మౌనంగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదిత్య సిరి మాత్రమే మిగిలారు. బంధువులంతా గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సిరి నెమ్మదిగా ఆదిత్య వైపు తిరిగింది. ఆమె 2 చేతులు జోడించి, సా, నా దండం సా, నన్ను వదిలేయండి. మీ పెద్ద పెద్ద ప్రపంచాలతో నాకు సంబంధం లేదు. నా బతికేదో నేను బ్రతుకుతాను. ఈ పూలదండలు వేసినట్లు నా మెల్లో ఇది వేశారు. నేను ఇది తీసి ఇచ్చేస్తాను. నన్ను నా ఇంటికి వెళ్ళనివ్వండి సా. నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా నాన్నకు పక్షవాతం, నా మీద ఆధారపడి ఉన్నారు సార్ అంటూ బోర్న విలపించింది. ఆదిత్య ఆమె చేతులను సున్నితంగా పట్టుకుని కిందకు దించాడు. సిరి, పెళ్ళి అనేది నేను ఆడుకునే ఆట కాదు. ఇది ఒక పవిత్రమైన బంధం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు నువ్వు నా భార్యవి. నీ తండ్రి బాధ్యత, నీ కుటుంబ బాధ్యత ఇక నాది. నిన్ను ఏ కష్టము రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాకు తెలుసు ఇది నీకు చాలా ఆకస్మికంగా జరిగింది. నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నేను నీకు సమయం ఇస్తాను. నేను బలవంతం చేయను. కానీ తాళిని మాత్రం తీసే ప్రయత్నం చేయకు. డ్రా వెళ్దాం అంటూ కారు వైపు దారి తీశాడు. సిరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆమెకు ఆదిత్యతో వెళ్ళటం ఇష్టం లేదు. కానీ అతని గంభీరమైన మాటలు, అతని కళ్ళల్లో కనిపించిన ఒక రకమైన నిజాయితీ ఆమెను కదలనీయకుండా చేశాయి. తన తండ్రి వైద్యానికి డబ్బులు లేక పడుతున్న ఇబ్బందులు గుర్తొచ్చాయి. ఒక యంత్రంలా ఆదిత్య వెనకాలే నడిచి వెళ్ళి కారులో కూర్చుంది. ఆనంద నిలయం. మధ్యాహ్నం 2 గంటలు. ఆదిత్య కారు ఒక పెద్ద భవంతి ముందు ఆగింది. దాని పేరు ఆనంద నిలయం. ఆ ఇల్లు ఒక ప్యాలెస్ని తలపిస్తుంది. చుట్టూ పచ్చని లాను, పెద్ద స్విమ్మింగ్ పూల్, డజన్ల కొద్ది సేవకులు. సిరి ఆ ఇల్లు చూసి భయపడిపోయింది. తనెప్పుడు అలాంటి ఇల్లు సినిమాలోనే చూసింది. కారు దిగ్గానే ఇంట్లోని పని వాళ్ళంతా ఆశ్చర్యంగా సిరి వైపు చూశారు. వాళ్ళందరికీ స్నేహ వస్తుందని తెలుసు. కానీ ఆదిత్య పక్కన ఒక సామాన్యమైన పట్టుచీర కట్టుకుని నుదుటి మీద చిన్న గాయంతో ఉన్న సిరిని చూసి వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఆదిత్య వాళ్ళందరినీ పిలిచి, ఈమె పేరు సిరి, ఈ ఇంటి కొత్త యజమానురాలు. ఇకపై నా భార్యగా ఇంటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటుంది. తనని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది అని గట్టిగా చెప్పాడు. అందరూ తలలు ఊపారు. ఇంట్లోకి అడుగు పెడుతున్న సిరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల ఇంటీరియర్, పెద్ద పెద్ద షాండియర్లు, ఖరీదైన సోఫాలు చూసి ఆమెకు తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఆదిత్య సిరిని మేడపైకి తీసుకువెళ్ళాడు. అదొక చాలా పెద్ద బెడ్రూమ్. గది మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఉంది. బాల్కన్లోంచి చూస్తే మొత్తం గార్డెన్ కనిపిస్తుంది. ఇది నా గది, అంటే ఇప్పటి నుంచి మన గది. నువ్వు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. నీకు కావలసిన బట్టలు ఆ కబోర్డ్లో ఉన్నాయి. నీకేమైనా కావాలంటే నా పర్సనల్ అసిస్టెంట్ కింద ఉంటాడు, అతన్ని అడుగు అని చెప్పి ఆదిత్య గదిలోంచి బయటకు వెళ్ళబోయాడు. సార్ అని పిలిచింది సిరి. ఆదిత్య ఆగి వెనక్కి తిరిగాడు. సార్ కా సిరి, ఆదిత్య అని పిలువు. అది కాదు, నా వాళ్ళు, నా అమ్మ నాన్న అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. నీ కుటుంబం గురించి నువ్వు బాధపడకు, నేను అన్నీ చూసుకుంటాను. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండని చెప్పి ఆదిత్య తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు. సిరి ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. మంచం మీద కూర్చొని తన మెల్లో ఉన్న తాళి పట్టుకొని చూసుకుంది. ఉదయం 4 గంటలకు ఒక సామాన్యమైన డెకరేషన్ పని అమ్మాయిగా నిద్రలేచిన తను మధ్యాహ్నం 2 గంటలకల్లా 100 కోట్ల ఆస్తికి యజమానురాలు ఎలా అయిపోయిందో ఆమెకు ఒక కల్లాగా అనిపిస్తుంది. కానీ ఇదంతా నిజం. ఆదిత్య ఎందుకు తన్ని పెళ్లి చేసుకున్నాడు? కేవలం ఆ స్నేహం మీద కోపంతోనా, లేక తన మీద జాలితోనా? ఈ పెద్ద ఇంట్లో తను ఇడమగలదా?
ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ మనసును తొలిచేస్తున్నాయి. బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో తన్ను తాను చూసుకుంది. కన్నీళ్లతో ముఖమంతా వాడిపోయి ఉంది. స్నానం చేసి కబోర్డ్ తెరిచి చూస్తే అందులో అన్ని ఖరీదైన చీరలు, డ్రెస్సులు ఉన్నాయి. వాటిలో ఒక సింపుల్గా ఉన్న కాటన్ చీరను ఎంచుకొని కట్టుకుంది. రాత్రి 8 గంటలు. ఆదిత్య గదిలోకి వచ్చాడు. సిరి సోఫాలో ముడుచుకొని కూర్చొని నిద్రపోయింది. ఆ ముఖం చూస్తే చాలా అలసిపోయినట్టుగా ఉంది. ఆదిత్య నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఒక దిప్పర్ తీసి ఆమె పైన కప్పాడు. సిరి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా ఆదిత్యను చూసి వెంటనే లేచి నిలబడింది. కూర్చో సిరి, భయపడకు అంటూ తను కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆదిత్య. ఒక పని మనిషి భోజనం పళ్ళెంలో తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదని తెలుసు, ముందు భోజనం చెయ్యి అన్నాడు ఆదిత్య. నాకు ఆకలిగా లేదు అని చిన్న స్వరంతో అంది సిరి. ప్లీజ్ సిరి, నీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ భోజనం మీద కోపం వద్దు. నువ్వు తింటేనే నేను తింటాను అన్నాడు ఆదిత్య. అతని మాటల్లో ఒక రకమైన ఆప్యాయత, బాధ కనిపించాయి. సిరి మౌనంగా భోజనం తినడం మొదలుపెట్టింది. ఇద్దరు మౌనంగానే తిన్నారు. భోజనం పూర్తయ్యాక ఆదిత్య ఒక ఫైల్ తీసి సిరి ముందు పెట్టాడు. ఇదేంటి అని అడిగింది సిరి. ఇది నీ తండ్రి మెడికల్ రిపోర్ట్స్. ఈ మధ్యాహ్నం నా హాస్పిటల్ స్టాఫ్ను మీ ఇంటికి పంపించాను. మీ నాన్నగారిని సిటీలోని బెస్ట్ సూర్యో హాస్పిటల్లో అడ్మిట్ చేయించాను. మీ అమ్మగారికి కంటి ఆపరేషన్ కూడా రేపు ఉదయం షెడ్యూల్ చేశాను. వాళ్లకు స్పెషల్ కేర్ కోసం నర్సులను కూడా పెట్టాను. నువ్వు రేపు ఉదయం వెళ్ళి వాళ్ళని కలవచ్చు అని చాలా క్యాజువల్గా చెప్పాడు ఆదిత్య. సిరిగుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ డాక్యుమెంట్స్ చూసి ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. గత 3 ఏళ్లుగా తన తండ్రి పడుతున్న నరకం, తన తల్లి గుడ్డితనం కోసం తను పడిన కష్టం అంతా ఈ ఒక్క రోజులో ఆదిత్య తీర్చేశాడు. ఏ హాస్పిటల్లోకి వెళ్ళాలన్నా లక్షలు అడుగుతారని తను ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆదిత్య గారు అంటే ఒక్కసారిగా ఆదిత్య కాళ్ళ మీద పడబోయింది సిరి. ఆదిత్య వెంటనే ఆమెను ఆపి భుజాలు పట్టుకుని పైకి లేపాడు. ఏంటి సిరి ఇదంతా? నువ్వు నా భార్యవి. నా భార్య తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులే కదా. వాళ్ళ బాధ తీసుకోవటం నా విధి. దీనికి నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. సిరి ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఉదయం ఒక రాక్షసుల్లా అనిపించిన ఆదిత్య ఇప్పుడు ఆమెకు ఒక దేవుళ్లా కనిపిస్తున్నాడు. తన అందం చూసి కాదు, తన కష్టం చూసి జాలితో ఈ పెళ్లి చేసుకున్నాడని ఆమెకు అర్థమైంది. అతనికి డబ్బు ఉందేమో కానీ అంతకు మించిన మంచి మనసు ఉందని ఆమెకు తొలిసారిగా అనిపించింది. చాలా రాత్రి అయింది, నువ్వు పడుకో అని చెప్పి ఆదిత్య సోఫా వైపు వెళ్ళాడు. మీరు ఇక్కడ అని సందేహంగా అడిగింది సిరి మంచం వైపు చూస్తూ. ఆదిత్య చిరునవ్వు నవ్వి, అవును, ఇది మన శోభనం రాత్రి కావచ్చు, కాను మానసికంగా నన్ను నీ భర్తగా అంగీకరించేంత వరకు నేను నిన్ను తాకను. ఇది నీకు నా మాట. నువ్వు ధైర్యంగా బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. నీకెప్పుడు కంఫర్టబుల్గా అనిపిస్తే అప్పుడే మనం నిజమైన భార్యాభర్తలుగా మారుదాం అని చెప్పి దుప్పటి కప్పుకొని సోఫాలో పడుకున్నాడు. సిరి ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఒక మగాడు, అందులోని 100 కోట్లకు అధిపతి, తనలాంటి ఒక సామాన్యమైన అమ్మాయికి ఇంత గౌరవం ఇస్తున్నాడా? ఆ మనసులో ఆదిత్య పట్ల ఉన్న భయం కాస్త గౌరవంగా మారడం మొదలైంది. నెమ్మదిగా వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆ రాత్రి ఆమెకు చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర పట్టింది. తన కుటుంబం సురక్షితంగా ఉందన్న నమ్మకం, తనను గౌరవించే భర్త దొరికాడు అన్న భరోసా ఆమెను నిద్రపుచ్చాయి. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్. ఉదయం 9 గంటల సమయం. ఆదిత్య సిరి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. విఐపి సూట్లో సిరి తండ్రి పడుకొని ఉన్నాడు. అతని ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత కనిపిస్తుంది. సిరి తల్లి పక్కనే కూర్చుని ఉంది. వాళ్లకు ఆదిత్య గురించి, జరిగిన పెళ్లి గురించి ముందే ఆదిత్య మనసులు చెప్పి ఉన్నారు. సిరి లోపలికి వెళ్ళగానే తల్లిని కౌగలించుకుని ఏడ్చేసింది. తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన చేయి పట్టుకుంది. నాన్న ఎలా ఉంది నాన్న అని అడిగింది ఏడుస్తూ. తండ్రి కష్టపడి మాట్లాడుతూ
ఏడవకు తల్లి, నాకేం కాలేదు. అల్లుడుగారు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. ఆయనలాంటి గొప్పవాడు నీకు భర్తగా రావటం మన అదృష్టం. ఇక నా ప్రాణం పోయినా నాకే బాధ లేదు అన్నాడు ఆనంద బాష్పాలతో. ఆదిత్య నవ్వి, అదేంటి మామగారు అలా అంటారు? మీరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారు. డాక్టర్లతో నేను మాట్లాడాను. సిరి బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండనని చెప్పాడు. సిరి తల్లి ఆదిత్య చేతులు పట్టుకుని, బాబు, నా కూతురు చాలా కష్టాలు పడింది, తన్ని బాగా చూసుకోండి అని అడిగింది. ఖచ్చితంగా అత్తయ్య గారు అని భరోసా ఇచ్చాడు ఆదిత్య. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా సిరి మనసులో ఒకటే ఆలోచన. తన కష్టాలు తీర్చిన ఆదిత్యకు తను ఏమి ఇవ్వగలదు? కేవలం ఒక భార్యగా అతని ఇంట్లో ఉంటే సరిపోతుందా? తను ఆ ఇంటికి ఆదిత్య స్థాయికి తగినట్టుగా మారాలి. తాతయ్య మనసు గెలుచుకోవాలి. స్నేహ లాంటి వాళ్ళు తనని, తన భర్తని అవమానించకుండా తను ఎదగాలి అని ఆ మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. కారు ఆనంద నిలయం ముందు ఆగింది. ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా హాల్లో తాతయ్య రఘుపతి వర్మ కోపంగా కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే ఒక పెద్ద లాయర్ కూడా ఉన్నాడు. ఆదిత్య సిరి లోపలికి రాగానే తాతయ్య లేచి నిలబడ్డాడు. ఆదిత్య, నిన్న జరిగింది ఒక ప్రమాదం అనుకున్నాం, కానీ ఈ అమ్మాయి మన ఇంటి కోడలుగా ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నేను లాయర్ని పిలిపించాను. ఈ కాగితాల మీద సంతకం చేయి. ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి 10 కోట్లు సెటిల్మెంట్ ఇద్దాం. తను ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అని బాంబు పేల్చాడు తాతయ్య. సిరి ఒక్కసారిగా షాక్ అయింది. తను ఇప్పుడే ఆదిత్యను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే విడాకుల? ఆదిత్య ముఖం గంభీరంగా మారింది. తాతయ్య, ఇది వ్యాపార ఒప్పందం కాదు, క్యాన్సల్ చేసుకోవడానికి. ఇది నా పెళ్ళి. నేను బతుకున్నంత వరకు సిరి మెల్లో ఈ తాళి ఉంటుంది. నేను ఈ కాగితాల మీద సంతకం చేయను అని తెగేసి చెప్పాడు. అయితే నువ్వు ఈ ఆస్తికి, ఇంటికి దూరం కావాల్సి వస్తుంది ఆదిత్య. నా మాట కాదంటే ఈ సామ్రాజ్యం మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఆ అమ్మాయి కావాలో ఈ ఆస్తి కావాలో నువ్వే తేల్చుకో అని ఆకారాస్త్రం విసిరారు రఘుపతి వర్మ. అయితే ఒక క్షణం కూడా ఆలోచించలేదు. అయితే నువ్వు ఈ ఆస్తికి, ఇంటికి దూరం కావాల్సి వస్తుంది ఆదిత్య. నా మాట కాదంటే ఈ సామ్రాజ్యం మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఆ అమ్మాయి కావాలో ఈ ఆస్తి కావాలో నువ్వే తేల్చుకో అని ఆకారాస్త్రం విసిరాడు రఘుపతి వర్మ. ఆదిత్య ఒక క్షణం కూడా ఆలోచించలేదు. అతని ముఖంలో ఎటువంటి తడబాట్లేదు, కళ్ళలో ఎలాంటి భయం లేదు. తాతయ్య విసిరిన మాటలకి, టేబుల్ మీద ఉన్న విడాకుల పత్రాలకి మధ్య అతనికి ఎలాంటి పోలిక కనిపించలేదు. అతను నెమ్మదిగా ఆ పత్రాలను చేతిలోకి తీసుకున్నాడు. తాతయ్య ముఖంలో ఒక చిన్న ఆశ. నా మనవడు నా మాట వింటాడు, ఆస్తి కోసం ఆ అమ్మాయిని వదిలేస్తాడు అని. కానీ ఆదిత్య ఆ పత్ర నిలువున 2 ముక్కలుగా చించేశాడు. ఆ చప్పుడు ఆ పెద్ద హాల్లో స్పష్టంగా వినిపించింది. రఘుపతి వర్మ షాక్తో అలాగే ఉండిపోయాడు. తాతయ్య అని చాలా ప్రశాంతంగా పిలిచాడు ఆదిత్య. ఈ ఆస్తి, సామ్రాజ్యం, ఈ ఇల్లు, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చిన భిక్ష. వీటిని నేను నా కృషితో పెంచాను నిజమే, కానీ వీటి పునాది నీదే. నువ్వెప్పుడైనా ఇవన్నీ వెనక్కి తీసుకువచ్చు. కానీ నా భార్య, తన నా ప్రాణం. 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా నేను చేసుకున్న ప్రమాణం ఈ 100 కోట్ల ఆస్తి కంటే చాలా విలువైంది. డబ్బుతో మనుషులను కొనొచ్చేమో కానీ బంధాలను కాదు తాతయ్య. సిరి ఏడుస్తూ ఆదిత్య చేయి పట్టుకుంది. వద్దు ఆదిత్య గారు, నా కోసం మీరు ఇదంతా వదులుకోవద్దు. నేను మీ జీవితంలోకి ఒక దరిద్రంలో వచ్చాను. నన్ను వదిలేయండి. మీ తాతయ్య గారి మాట వినండి. మీ ఇల్లు, మీ ఆస్తి మీకు ముఖ్యం అంటూ బతిమలాడింది. ఆదిత్య సిరివైపు తిరిగి ఆమె కన్నీళ్లు తుడిచాడు. నువ్వు దరిద్రానివి కాదు సిరి, నా అదృష్టానివి. నేను ఎంచుకున్న మార్గం ఇది. నా నిర్ణయం మారదు అని చెప్పి మళ్ళీ తాతయ్య వైపు తిరిగాడు. తాతయ్య, నువ్వెప్పుడు నా బలం. నీ ఆశీస్సులు నాకెప్పుడు కావాలి. కానీ నా భార్యను అవమానించే చోట, నా బంధానికి విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండలేను. ఈ ఆస్తి, హోదా అన్నీ నీ దగ్గరే ఉంచుకో. నేను నా సిరితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆదిత్య సిరి చేయి పట్టుకుని గుమ్మం వైపు నడిచాడు. ఆదిత్య, ఒక్క అడుగు బయటకు వేశావంటే నువ్వు నాకు చచ్చినట్టే అని గట్టిగా అరిచాడు రఘుపతి వర్మ. ఆదిత్య అడుగులు ఒక్క క్షణం ఆగాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
తాతయ్య అంటే అతనికి ఎంత ఇష్టమో అతనికి మాత్రమే తెలుసు. కానీ వెనక్కి తిరగలేదు. నువ్వెప్పుడు నా గుండెలో దేవుళ్లాగానే ఉంటావు తాతయ్య. టేక్ కేర్ అని చెప్పి సిరిని తీసుకుని ఆనంద నిలయం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేశాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.